ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలి అంటే నిగ్రహ శక్తి అవసరం. ఏంటి శక్తి? నిగ్రహ శక్తి. నిగ్రహ శక్తి అంటే తమాయించుకోలేకపోతే చిన్న పాపమే అని విన్నకుంటేని అని ఒక భక్తుడు పాట పాడాడు. అది చిన్నదే కానీ అది పెద్ద తుఫాన్ అయిపోయింది. చిన్న మాటే పెద్ద సమస్య అయింది. చిన్న కోపమే అక్కడ బ్రద్దలైపోయే పరిస్థితులు. ఒకవేళ కుటుంబాలు బ్రద్దలు కాకపోయినా హృదయాలు బద్దలైపోయే మాటల దాకా వెళతారు మనుషుల జీవితంలో. ఇంద్రియ నిగ్రహం కావాలి మనకి. దానికోసం తప్పక ప్రార్థించాలి. తిమోతి పత్రికలో మనం చూస్తాం వచనాన్ని, దేవుడు పిరిగితనపు ఆత్మను మనకి ఇయ్యలేదు కానీ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు. ఆ ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఏమవుతుంది అంటే దేవుడు మనల్ని పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టినప్పుడు అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో దేవుని దీవెన మరొక దీవెన రాకుండా మనం నష్టపోతాం. నిగ్రహం అనేది మనకు అవసరం.